మనమైతే ఇప్పుడు కొత్తగా సాస్ టీవీలో ఎప్పుడూ లేనట్టుగా ఎప్పుడు చేయనట్టుగా మనమైతే ఇప్పుడు ఒక ప్రాంక్ కాల్ అయితే చేద్దాము. ఒక అతనికి భయపెట్టేద్దాం. ఇంకా నేను భయపెట్టకపోతే ఇప్పుడు మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంతే. ఒక నిమిషం వెయిట్ చేయండి. దోమ మాట్లాడు. దోమ మాట్లాడు. ఏయ్ 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 సుప్రాజ్ ఏం చేసావు ఇప్పుడు? ఉండు. హలో, ఇప్పుడు ఏం చేశావు నువ్వు? ఏ సుప్రాజ్, కాల్ రికార్డ్ చేస్తున్నావా? ఏ బుద్ధి లేదు నీకా? ఏ బుద్ధి లేదు నీకా? హలో 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 సుప్రాజ్ అయినా మాట్లాడేది? అవునండి. మీరు కోవూరులోనా ఉండేది? కాదండి కాదండి మీరు పాడండి. కాదు, మీరు కవర్ సాంగ్స్ చేస్తుంటారు కదా? అవునండి. కాదు, ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మీరు ఛాన్స్ ఇప్పిస్తారని బయట అంతా తిప్పుకుంటా, ఇప్పుడు లాస్ట్కి ఛాన్స్ ఇవ్వలేదంట కదా? నేను మాట్లాడుతున్నా కదమ్మా, ఆగు. అసలు మీరెవరు? మీరు ఎక్కడి నుంచి? నేనెవరు కాదు, నువ్వు ఎంతమందిని మోసం చేసావట? అసలు నేను అమ్మాయిలతోనే మాట్లాడను సరిగా. అమ్మాయిలతో మాట్లాడుకున్నాను అంత దూరం చేసావా నువ్వు? మీ పేరు చెప్పండి, మీ గొంతు అక్కడ వినట్టుంది. మీ పేరు చెప్పండి, మీ గొంతు అక్కడ వినట్టుంది. నా గొంతు ఎక్కడ విన్నట్టుంది? హలో, మాట్లాడండి. చెప్పండి. అదే మీరు ఎలా చేస్తారు అలా? కానీ మీరు ఎక్కడున్నారు ఇప్పుడు ప్రజెంట్? ఉలవపాడ. ఇప్పుడు నెల్లూరు మీకు ఆత్మకూరు బస్ స్టాండ్ రెడీ ఉందా? అక్కడికి రండి. మేము తను అమ్మాయి కూడా ఇక్కడే ఉంది, మీరు రండి ఇక్కడికి. మీరు కరెక్ట్గా 4:02 అవుతుంది టైము. నువ్వు చేసిన పని తప్పు. మళ్ళీ ఎవరెవరు మాతో ఏం పని? నువ్వు చేసిన అమ్మాయి మా పేర్లతో అన్నీ అవసరంలే. నువ్వు ఎంతమందిని చేసావు ఇప్పుడు? నువ్వు చేసిన అమ్మాయి పేరు నీకు తెలియదంటాయా? చేసాడు. మళ్ళీ వదలకూడదు, మళ్ళీ చేయాలి. హలో హలో సుప్రాజ్, కాల్ కట్ చేస్తానండి. ఇప్పుడు నీ తప్పు లేదన్నావు, కాల్ ఎలా కట్ చేస్తావు? ఏడున్నానా నువ్వు? మీకేం పని ఉండదా అంటే? ఇప్పుడు ఒక అమ్మాయిల జీవితాలను నాశనం చేసినప్పుడు ఉండదా మీకు పని? ఎవరు? మీరు రండియా, డైరెక్ట్గా రండి, తెలుసుకుందాము. ఇప్పుడు అమ్మాయి పేరు పబ్లిక్ ఎలా చేస్తామయ్యా? మీరు ఛాన్సులు ఇప్పిస్తారని మీరు అలా ఎలా చేస్తారు? నీకు రాజీవ్ తెలీదా? రాజీవ్ తెలీదా నీకు? రాజీవ్ మీ ఎడిటర్ అయ్యా. తెలీదా? ఆయన అడగండి, నేను ఎవరో చెప్తారు. ఫోన్ నెంబర్ ఇచ్చి. ఏం తమాషా పడుతున్నావా? తమాషాలు ముందు నాతో మాట్లాడవా? ఒక అమ్మాయిని అట్ట ఎలా చేస్తారా మీరా? నువ్వు ఒక్కటైనా నీ బ్యాచ్ ఎవరైనా ఉందా అలాగా? ఎవరిని ఏం చేసావు అన్నీ నేను చెప్తా. ఇప్పుడు పోలీసులు పంపించమంటావు, నువ్వు వస్తావా ఇక్కడికి? ఉలవపాడు మామిడి పండు కాదు, కరెక్ట్గా ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గరికి 4:30 లోపల నువ్వు ఇక్కడ ఉండాలి. లేదంటే అమ్మాయిని డైరెక్ట్గా తీసుకొని వచ్చి మీ ఇంటి దగ్గర నిలబడతా. అర్థమైందా? నువ్వు రీసెంట్గానే ఇప్పుడు నీ మాట తీరులోనే అర్థమవుతుంది నువ్వు ఎన్ని తప్పులు చేసావా అని. అబ్బో ఏంది? కిండల్ అయిపోయిందా నీకు? నీకు ఒక ప్రొవిజన్ అంటే కిండల్ అయిపోయిందా? అబ్బో ఏంది అబ్బో? సరే, నువ్వు తప్పు చేయలేదు. ఒక వ్యక్తి పెద్ద మనిషి నీకు ఫోన్ చేశాడు. అబ్బో ఏంది అబ్బో? అందరితో అలానే మాట్లాడతావా? అబ్బో అని మాట్లాడతావా? కాల్ కట్ చేస్తావా? మంచి మాట నీతో బూతులు ఏమన్నా మాట్లాడుతున్నారా? బూతులు ఏమన్నా మాట్లాడుతున్నారా? చెప్పు
చెప్పు నాన్న, బూతులన్నా మాట్లాడుతున్నారా? నాన్న నాన్న అని ప్రేమగానే కదా పిలుస్తున్నాను నేను. కాలు కట్ చేస్తావు, అబ్బో అంటావు. అంత ఎతకారం అయిపోయిందా నీకు? ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? ఒక అమ్మాయిని మీద కంప్లైంట్ ఇచ్చిందంటే ఏమనుకుంటున్నావు? నువ్వేం చేయకుండా వచ్చిస్తారా? ఏయ్ మళ్ళా మాట తీరు మార్చమాకు నువ్వు. అబ్బో ఏంది అబ్బో? అందరితో ఇట్ట మాట్లాడతావా? ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడతావా ఎట్ట నాతో? చెప్పు. నీకు అవన్నీ అవసరం లేదు. నువ్వు చేసిన తప్పు. నువ్వు మాట్లాడుతున్నాను కదా. హలో, ఏమమ్మా వినిపించట్లేదు అట్ట? హలో, లేమ్మా, ఇతను చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు. ఇలాగ నీలాగే ఎంతమందిని మోసం చేస్తుంటాడో ఇతను. మనం అయితే కేసు ఫైల్ చేద్దాం ఇతని మీద. ఇతని పేరు ఏమన్నా సుప్రజ. ఓకే, ఇంకా ఎప్పుడు నేను చేస్తున్నాడు ఇలాగా? ఆహా, టార్చర్ కూడా పెడుతుంటాడా డబ్బుల కోసం? ఎన్నిసార్లు బయటికి తీసుకుపోయాడు? ఆహా, ఈ ఏషాలు కూడా ఉన్నాయి ఇతని దగ్గర. ఇప్పుడు దాకా హలో అంటున్నావు. ఏం చేస్తున్నావు? బాత్రూమ్ కానీ వెళ్ళావా? వాష్రూమ్లో ఉన్నావు, చెప్పి కదా వెళ్ళాలి. నువ్వు వచ్చపోసుకునే దానికైతే నేను వెయిట్ చేస్తా ఉండాలా? ఏందమ్మా? ఒక నిమిషం ఆగు. ఏదమ్మా? ఎప్పటి నుంచమ్మా? ఎంత తీసుకుంటాడమ్మా? ఆహా, హలో తమ్ముడు, ఆ కిండల్ తనమ్మా అనుకో ఫస్ట్. అర్థమైందా? నువ్వు కాదంటున్నావు, నువ్వు చేయలేదంటున్నావా కదా? ఈ మర్యాద ఇందాకేమైపోయింది? ఇందాక ఎలా మాట్లాడు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు? షాకింగా? అలా కాదు తమ్ముడు. మీ నాన్న డైరెక్టర్ అని అంతా చెప్పి మొత్తం చెప్తున్నావు అంటగా అందరికి. ఏ సినిమా తీశాడు మీ నాన్న? నువ్వు గుమ్మా గుమ్మా అంట సాంగ్ తీసావా? ఒకసారి ఒక లైన్ పాడా. ఏ సాంగ్ అది? అదే నేను చూడలమ్మా సినిమాలు. ఆ పాట ఏం పాటో చెప్పు. రిలీజ్ అయిపోయిందా? ఈ సాంగ్ ఏంటి? గుమ్మడి. ఇప్పుడు పాడేవు కదా నాన్న, ఆ సాంగ్ పాడు, మళ్ళీ పాడు. నేను సెర్చ్ చేస్తాను యూట్యూబ్లో. అదే తమ్ముడు, ఇప్పుడు పాడేవు కదా నాన్న, అది మళ్ళీ పాడు, నేను సెర్చ్ చేస్తాను అంటున్నా. తర్వాత కవర్ సాంగ్ తీసాను అన్నావు, గుమ్మ గుమ్మ అన్నావు. ఇందాకే కదా నీ పాదం మోపగా అన్నావు. పాడు. యూట్యూబ్ ఏం తల్లి నువ్వు ఉండవమ్మా. సుప్రాజ్ చెప్పు. గుమ్మ స్పెల్లింగ్ చెప్పు. GUMMA. దాంట్లో నువ్వు ఉన్నావు నాన్న. గుమ్మ గుమ్మడి. గుమ్మడి 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 అదేనా? అది కదా, ఓన్లీ గుమ్మానా? కవర్ సాంగ్. మీ నాన్న డాక్టర్ డైరెక్టర్ అన్నావు, మళ్ళీ లాస్ట్ స్కోలింగ్ అంటున్నావు. ఎన్ని వ్యూస్ పోయా నాన్న దానికి?
తక్కువ అన్న ఎంత 2000 2.9 lakh వ్యూస్ ఉన్నాయి, అదేనా నాన్న? కాదన్న 10 million వ్యూస్ ఒకటి ఉంది నాన్న, అదేనా? అన్న మన దాంట్లో పెద్ద ఛానల్ కాదన్న, చిన్న ఛానల్ అన్న, 1000 సబ్స్క్రైబర్ ఛానల్. 1000 సబ్స్క్రైబర్స్ నాన్న. 8.7 crores ఉన్నాయి నాన్న, అదేనా? అది కాదన్న 2500 వ్యూస్ ఉంటాయి. 2500 వ్యూసా? అంటే 2.5K వ్యూసా? అంతే అన్న. ఓకే నాన్న. ఇంతకు ముందు నువ్వేం చేసావు నాన్న ఈ గుమ్మ కాకుండా? నేను సాంగ్ అబ్బాయి మా ఫ్రెండ్ని పెట్టి సాంగ్ చేశాను అన్న. కాదమ్మా, ఇప్పుడు మన సైడ్ నుంచి ఎవరైనా వస్తే నువ్వు రికమెండ్ ఏమైనా చేసుకుంటావా? అర్థం కావట్లేదన్న. మన సైడ్ నుంచి ఎవరైనా వస్తే పిల్లలు రికమెండ్ చేసుకుంటావా అంటున్నా. చేసుకుంటాం అన్న ఖచ్చితంగా. ఆ అమ్మాయిలు కూడా మోసం చేస్తావైతే, ఇప్పుడే కదా నాన్న చెప్పావు. అలాగే చెప్పి నువ్వు మోసం చేస్తున్నావు అమ్మాయిల్ని, అంతేనా? సరే, అవన్నీ అవసరం లేదు, నేను చూసుకుంటాను. నువ్వు నాకు ఏంటంటే, నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. అర్థమైందా? కానీ నువ్వు చేసింది అయితే తప్పు నాన్న, అలా ఎప్పుడు చేయకండి, సరేనా? దీనికి సొల్యూషన్ నేను అమ్మాయిని అడుగుతాను, అలానే ఉండు ఒక నిమిషం. ఏంటమ్మా? సరే నేను మాట్లాడతాను, నువ్వు ఒక నిమిషం. హలో తమ్ముడు, ఆ అమ్మాయి నేను పక్కొచ్చున్నాను, ఆ అమ్మాయి ఉంటుంది. నేను ఏం చెప్తానంటే, నేను అబ్బాయితో మాట్లాడాను, తను నీకు సారీ చెప్తాడు, ఇంతటితో వదిలేసి తను ఏమన్నా తర్వాత నువ్వు చెప్పాక ఏం చెప్తుందో నేను చూసి, నేనున్నా కదా, నీకు ఇబ్బంది ఏం లేదు, నేను మాట్లాడు అంటాను. సుప్రజ్ నువ్వు ఓకేనా? సైలెంట్గా ఉండు. దోమ మాట్లాడు. సుప్రాజ్ ఏం చేసావు ఇప్పుడు? ఉండు. హలో, ఇప్పుడు ఏం చేశావు నువ్వు? ఉండున్నాయా నాయన, ఉండు. సుప్రాజ్ కాల్ రికార్డ్ చేస్తున్నావా? బుద్ధి లేదు నీకా? నీకు నేను అంత మర్యాద ఇస్తుంటే కాల్ రికార్డ్ చేస్తావు? నువ్వు ఉండు. సుప్రాజ్ తనతో మాట్లాడు. ఇచ్చాను, మాట్లాడు. మాట్లాడవయ్యా నువ్వా, తను మాట్లాడదా? నువ్వు చెప్పవమ్మా, చెప్పయ్యా నువ్వు, తను మాట్లాడదు. అమ్మాయి ఏం మాట్లాడతాను, నువ్వు ఎక్స్క్యూజ్, నేను పక్కొచ్చున్నా, ఎక్స్క్యూజ్ అడిగి ఇంకోసారి రిపీట్ కాదు, నీకు నాకు సంబంధం లేదని చెప్పి రా బయటికి, నేను చూసుకుంటా, నీతో మాట్లాడతా ఇప్పుడు నేను, తనకి చెప్పి. హలో మేడం. సారీ అండి, ఇంకోసారి రిపీట్ కాదని చెప్పు. ఇంకోసారి రిపీట్ కాదు. ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను దీనికి? మీరే చెప్పండి నా సొల్యూషన్, నాకేం తెలియదు కదా. అమ్మా నువ్వు చెప్పమ్మా, నీకు నష్టపరిహారం ఏం కావాలి? అతను మా తమ్ముడు లాంటోడు, అది తన ఎంత తప్పైనా చేయని, నేను మాట్లాడతాను. ఎంత అమ్మా? అంత అంటే ఎలా తెచ్చుకుంటాడు అమ్మా? 10500. 10500 కావాలంటానికి. నేను మాట్లాడతాలే, ఉండు, నేను మాట్లాడతా. నేను మాట్లాడతా. 10500 ఉంటే అతనికి కష్టం, అతను రోజు కూలి చేసుకునే వ్యక్తి, కోసం ఇప్పుడు కష్టపడే వ్యక్తి, మీరు అలా చేస్తే ఎలాగా? అలా కాదమ్మా, నేను చెప్తాను, ఒక 7000 చేసుకో. ఏం సుప్రాజ్? చాలా కష్టం. సరే ఎంత అయితే ఇప్పుడు స్పాట్లో అయితే ఎంత వేయగలుగుతావు?
అట్లా ఇవ్వలేదన్నా, అది ప్రాజెక్ట్ తాకట్టు పెట్టున్నది కానీ ఇచ్చుకోగలిగితే నేను అట్లా ఇవ్వలేదన్నా, అది ప్రాజెక్ట్ తాకట్టు పెట్టున్నది కానీ ఇచ్చుకోగలిగితే నేను ఇప్పుడు స్పాట్లో 4:17 అయింది. అది ఆమెను పంపించాలంటే నువ్వు ఎంత ఇవ్వగలుగుతావు? మిగతాది నేను వేసిస్తా, నువ్వు నాకు ఎప్పుడైనా ఇవ్వు. అన్న పని చేయనన్నా, మీరు ఇచ్చేసేయండి, నేను ఒక 4,000 నెత్తి ఇవ్వగలను అన్న. పని చేయనన్నా, మీరు ఇచ్చేసేయండి, నేను ఒక 4,000 నెత్తి ఇవ్వగలను అన్న. ఇప్పుడు ఇస్తావా? నా ప్రాజెక్ట్ తాకట్టు పెట్టుంది వేరే అతని దగ్గర తక్కువ అతనికి నేను సాయంత్రం లోపల వేస్తావా? 500 బ్యాలెన్స్ ఉంది, 500 అతనికి ఇచ్చేసానంటే నాకు మళ్ళీ ఆ ప్రాజెక్టర్ పెట్టుకొని మళ్ళీ ఇంకో 4,000 తీసుకుంటాను. సరే తమ్ముడు, ఇప్పుడైతే నువ్వు తనకు సారీ చెప్పేసి లాస్ట్ టైం ఫైనల్. సారీ అండి అమ్మా, సారీ అమ్మా. మేడం సారీ మేడం. సారీ మేడం, ఏమనుకోమాకండి. నేను అమౌంట్ చూస్తాను ఈవినింగ్. నేను వాళ్ళకి 500 కట్టాలి కదా, నా దగ్గర అయిపోలేవు అసలు, చిల్లిగా అవ్వలేదు. సరే ఇప్పుడైతే నువ్వు ఒప్పుకుంటున్నావు మొత్తం? అవునండి. సరే, నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను, ఎత్తు. A few moments later. చూసారు కదా, ఇతనైతే భయపడిపోయాడు. ఇలాగే ఇంకటి నుంచి చాలా 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 వస్తుంటాయి. రోజుకొకటైతే కన్ఫర్మ్ వస్తుంది ఖచ్చితంగా. అయితే మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సాస్ టీవీ.